లిక్కర్ స్కామ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో కస్టడీకి మిథున్ రెడ్డిని అనుమతించారు. అయితే సిట్ విచారణ నేపథ్యంలో 2 రోజులు మిథున్ రెడ్డికి కస్టడీకి అనుమతించారు. అయితే విచారణకు అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. 2 రోజుల పాటు మిథున్ రెడ్డిని విచారించనున్నారు సిట్. అయితే లిక్కర్ కేసులో భాగంగానే ఇప్పుడు సిట్ అధికారులు విచారించనున్నట్టు తెలుస్తుంది. ఈ 2 రోజుల పాటు మరి ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయి ఏంటని తెలుసుకుందాం. ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. దాంతో మాట్లాడతాం. ఎస్ కిరణ్, అసలు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి ఇప్పుడు మిథున్ రెడ్డికి కస్టడీ కోరింది. అయితే కస్టడీకి కూడా అనుమతి వచ్చేసింది. అయితే 2 రోజుల పాటు ఈ కస్టడీలో విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది? కౌసల్య, ఏసీబీ కోర్టు ఇందాక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సిట్ మిథున్ రెడ్డిని విచారించాలనే సిట్ 5 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఏసీబీ కోర్టు విచారించిన నేపథ్యంలో 2 రోజులు సిట్ విచారించడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ విచారణలో ప్రధానంగా లిక్కర్ స్కామ్ పై, ఏదైతే లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ అనుకుంటున్నాం మిథున్ రెడ్డి చుట్టూ తిరుగుతా ఉంది ఈ వ్యవహారం. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు, A1 గా రాజకేశ్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ 3,500 కోట్లకు సంబంధించిన స్కామ్ ఈ ఇతర దేశాలకు డబ్బులు తరలి వెళ్ళింది. అయితే ఈ కేసును విచారించాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం ఈ వ్యవహారం అంతా మిథున్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈ కేసులో మాకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పైన విచారించిన న్యాయస్థానం 2 రోజులు కస్టడీకి అనుమతించింది. కౌసల్య, ఎస్, అయితే ఈ కస్టడీలో ఎలాంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు విచారణ చేపట్టినప్పుడు ఈ 2 రోజులు కూడా చాలా కీలకం కాబట్టి, మిథున్ రెడ్డి చాలా ముఖ్యమైన నిందితుడు కాబట్టి, సో ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది? ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా A4 నిందితుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో సిట్ దూకుడు పెంచింది. ఈ దూకుడు పెంచడంతో మిథున్ రెడ్డికి సన్నిహితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, విజయానంద రెడ్డి ఇళ్లలో వరుసగా సోదాలు చేశారు. అటు హైదరాబాద్ లోను, ఇటు తిరుపతిలోను సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో కీలకమైన ఆధారాలు లభించాయి కాబట్టి వీరికి బెయిల్ ఇవ్వకూడదని కూడా సిట్ వాదించింది ఏసీబీ కోర్టు. అయితే ప్రస్తుతం ఈ కేసులో ప్రధానంగా ఈ 3,500 కోట్లు ఏదైతే ప్రధానంగా లిక్కర్ స్కామ్ జరుగుతుందని చెబుతున్న సిట్ ఈ 3,500 కోట్లు ఇతర దేశాలకు ఎలా తరలి వెళ్ళింది, ఏ అకౌంట్ల తరలి వెళ్ళింది, ఏ కంపెనీల ద్వారా తరలి వెళ్ళింది, అయితే రిజిస్టర్ అయిన కంపెనీల పేరు ఒకటి, తర్వాత అక్కడ ఆ చిరునామాకి వెళ్లి సిట్ విచారించినప్పుడు మరో కంపెనీ పేరు వెల్లడవుతోంది. అయితే ఓవరాల్ గా ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి వివరాలు సేకరించడానికి, ఆధారాలు సేకరించడానికి సిట్ 5 రోజుల కస్టడీని అడిగింది. అయితే ఏసీబీ న్యాయస్థానం 2 రోజులు మాత్రమే అనుమతించింది. కౌసల్య, ఎస్, అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి నిజాలు అనేలాగా సిట్ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించింది. అయితే ఈ కేసులో ప్రధానంగా కొత్త పేర్లు వెలుగులోకి అయితే వారిని విచారణకు పిలుస్తారా లేదా అనేది అయితే ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ ఈ వ్యవహారంలో ప్రధానంగా A1 నుంచి A7 వరకు ఈ వ్యవహారం ప్రధానంగా ముడిపడింది. A1 రాజకేశ్ రెడ్డి నుంచి A4 ఏదైతే మిథున్ రెడ్డి చుట్టూ ఈ వ్యవహారం నడుస్తుంది. ఈ వ్యవహారంలో ఈ 3,500 కోట్లు ఎలా తరలి వెళ్ళాయి, ఈ కేసులో ప్రధానమైన నిందితుడు మిథున్ రెడ్డి అని చెప్పి సిట్ భావిస్తూ ఉంది. ఈ నిధులకు సంబంధించి ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఏ దేశాలకు తరలి వెళ్ళాయి అనేది కూడా ప్రధానంగా ఈ సిట్ విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే గత వారం రోజులుగా సిట్ వేరు ప్రదేశాల్లో దాడి చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని సిట్ ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి. కౌసల్య, ఎస్, అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త నిందితులను ఏమైనా చేర్చారా? ఇప్పటికైతే కొత్త నిందితులు చేర్చలేదు. పలు పేర్లు తెరపైకి వచ్చాయి కానీ వారికి నోటీసులు ఇస్తారా లేదా సిట్ విచారణకు పిలుస్తారా లేదా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు, ఇప్పటికైతే సమాచారం లేదు. కానీ రోజుకు ఒక కొత్త పేరు అయితే వెలుగులోకి కానీ ఈ కేసులో ప్రధానంగా ఈ రోజు కూడా దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. అయితే ఆయన్ని విచారణకు పిలుస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఇందాక మరి కొన్ని ఆఫీసుల్లో కూడా ఇందాక సిట్ హైదరాబాద్ లో కూడా దాడులు చేసింది. వీటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏదైతే 3,500 కోట్ల నిధులు ఎక్కడికి తరలి వెళ్ళాయి అనే వ్యవహారం పైన మిథున్ రెడ్డిని ప్రశ్నలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కౌసల్య,
రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. లిక్కర్ కేసులో ఇప్పుడు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 రోజులు కస్టడీలోకి తీసుకొని మిథున్ రెడ్డిని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏసీబీ కోర్టు అయితే అనుమతి అయితే ఇచ్చింది 2 రోజులు కస్టడీ కోసం. అయితే ఇప్పుడు ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయి ఏంటనేది అయితే ఇప్పుడు కీలక అంశంలాగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమైన నిందితుడని చెప్పుకోవచ్చు మిథున్ రెడ్డి. సో ఇప్పుడు ఎలాంటి నిజాలు బయటపడతాయి, ఇంకా కొత్త నిందితులు ఏమైనా చేరే అవకాశం కనిపిస్తుందా అనేది మనం ఈ 2 రోజుల విచారణ తర్వాత మనకి బయటపడుతుంది ఈ అంశాలన్నీ కూడా.